వాసు, ఇదిగో మీ చెల్లి రాఖీ పంపించింది. మా చెల్లెలు రాఖీ పంపించింది చూసావా? అంత ఆనందపడవాకులే. వచ్చి కట్టడానికి ఏమైందంట? మొన్ననేగా మనం వెళ్ళొచ్చాము. నేను చూడు రేపు మా అన్నకు కట్టడానికి ఊరు వెళ్తాను. ఊరికే అపార్థం చేసుకోమాకమ్మా. ఏం అర్థం చేసుకోవాలో. అన్నయ్య సారీ అన్నయ్య, నాకు కొంచెం కాలు వెనికింది, అందుకే రాలేకపోతున్నాను. వదినకి చెప్పమాకండి, మళ్ళీ చెప్తే కంగారు పడి వచ్చేస్తా అంటుంది. ఎందుకంటే మళ్ళీ వదిన ఊరికెళ్ళి వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టాలి కదా. అందుకే అన్నయ్య ప్లీజ్ చెప్పకండి వదినకి. అమ్మాయికి కాలు బెణికింది, బెనకటం మూలాన రాలేక, అందులోనూ అది ఎంత పెద్దగా ఆలోచించుతో తెలుసా? నువ్వు రేపు మీ అన్నయ్యకి కట్టడానికి ఊరికెళ్తావు కదా, తనకి కాలు బెణికిందని తెలిస్తే వాసు వెళ్దామంటావు కదా, ఇప్పుడు మీ అన్నయ్యకి రాఖీ కట్టడం కుదరదు కదా. అందుకని చెప్పమాకన్నయ్య, వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టి రాని, వచ్చిన తర్వాత చెప్పు అనేసి, అందుకే పండగ మిస్ అవుతున్నానని బాధపడుతూ ఇదిగో ఇది పంపించింది. ఊరికే తెలియకుండా ఎవరిని అపార్థం చేసుకోకూడదమ్మా. తప్పు అర్థం చేసుకోండి, ఓకేనా? అవునమ్మా, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు, చాలా హ్యాపీగా ఫీల్ అయింది, ఓకేనా? అయ్యో, తెలవకుండా నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను వాసు. నేనే రాజీకి ఫోన్ చేసి హెల్త్ ఎలా ఉందో అడుగుతాను.